గత 20-30 సంవత్సరాల క్రితము ఎవరి పేరు మీద ఉన్నది, ఇది ఎవరి హక్కు? హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ చేయించుకోగానే సేల్ డీడీ వస్తుంది. అండ్ సేల్ డీడీ ఇంపార్టెంటా, టైటిల్ డీడీ ఇంపార్టెంటా అనేది ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు లీగాలిటీ పరంగా మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ మనకి ఇన్వెస్ట్ చేసినా కూడా, ఎందుకంటే కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మనము ఈ లీగాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో సేల్ డీడీ ఏంటంటే, మనకు డీడీ ఏదైతే కట్టినప్పటి నుంచి మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో వేరే వ్యక్తి దగ్గర నుంచి మనకు ఆ ల్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ సేల్ డీడీ కట్టినప్పటి నుంచి మనం ఓనర్షిప్ అవుతాము. సో టైటిల్ డీడీ అయితే ఏంటంటే, గత 20-30 సంవత్సరాల క్రితము ఎవరి పేరు మీద ఉన్నది, ఇది ఎవరి హక్కు, ఎవరికి రైట్స్ అనేది ఉన్నాయి అనేది కూడా చూపిస్తుంది మనకి. అండ్ ఈ టైటిల్ డీడీ కరెక్ట్గా ఉంటేనే మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మ్యాక్సిమము మీరు ఇన్వెస్ట్ చేసే వెంచర్లలో మనకు లోన్ ఉంటే, సో ఇంకా మనకు టైటిల్ డీడీ నుంచి కూడా క్లియర్ టైటిల్ వచ్చినట్టే. సో అలాంటి వెంచర్లు మన దగ్గర ఉన్నాయి. జస్ట్ మనకి 8,000 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది కూడా న్యూ HMDL లిమిట్స్లో ఆల్ హైవేస్లో అవైలబుల్ ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్.